మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఇదేనా దేవుని సందులో కూడుకున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడల భద్రపరిచినందుకు ఒక క్షణం రెండు చేతులెత్తి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన 2 వారాలుగా ఒక మాటను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. యాకోబు దేవుని మందిరం, యెహోవా పర్వతం. ఆ పర్వతం మీదకి ఎక్కితే మనకున్న అనుభవాలు ఏంటి, ఆ పర్వతం ఎక్కితే మనం ఏ విధంగా ఆత్మీయ జీవితంలో నడిపించబడతాం, యాకోబు దేవుని మందిరానికి యెహోవా పర్వతానికి ఎందుకు వెళ్ళాలి అని కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మరలా ఆ మూలవాక్యాన్ని ఒకసారి చదువుదాం చూడండి. మీకా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళదాం అనుకుంటున్నారు చెప్పండి? దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్దాం రండి అని వీళ్ళందరూ కలిసి దేవుని సన్నిధికి వెళ్తున్నారు. లోకంలో చాలా మనం వింటుంటాం కదా, పిక్నిక్కి వెళదాం రండి, పెళ్ళికి వెళ్ళొద్దాం రండి, ఇదిగో పలానా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అంట చూసొద్దాం రండి. ప్రతి చోటకు లోకస్తులు అయితే చెప్పనక్కర్లా, ఎక్కడికైనా సరే సినిమాకి వెళదాం, షికారుకి వెళదాం రండి అని పోగు చేసుకుని వెళ్తుంటారు కదా. కానీ ఇక్కడ వీళ్ళు యాకోబు దేవుని మందిరమునకు వెళదాం రండి, యెహోవా పర్వతమునకు వెళదాం రండి. ఆ యాకోబు దేవుని మందిరానికి దేనికి, యెహోవా పర్వతానికి దేనికి, అక్కడికి అసలు వెళ్ళడం దేనికి, అక్కడికి వెళితే మాకేం జరుగుతుంది, అక్కడికి వెళితే మాకేం లాభం ఉంటుంది అని మనం గమనిస్తే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చివరిలో మనకి ఈ మాటలు అర్థమవుతాయి. ఇక్కడ మనం గమనించుకుంటూ వెళ్తే దేవుని మందిరం, యెహోవా పర్వతం, అక్కడికి దేనికి వెళ్ళాలి, అసలు అక్కడికి వెళ్ళడం వల్ల మాకు లాభం ఏంటి అని అనుకోలే. వాళ్ళు వెంటనే అందరూ కలిసి, అన్యజనులు అనేకులు, దేవుని ఎరిగిన వారు కాదు, దేవుడంటే తెలిసిన వారు కాదు. ఎప్పుడంటే ఆ కాలమున, అంత్యకాలమున, రాబోతున్నటువంటి కాలమున అన్యజనులు అనేకులు సిద్ధపడి, అన్యజనులు అనేకులు పురిగొలుపుకొని దేవుని మందిరానికి వెళదాం, యెహోవా పర్వతానికి వెళదాం అని ఎవ్వరికి వారు కూడగట్టుకుని బయలుదేరుతున్నారు. ఈ రోజున మనం గడిచిన 2 వారాలుగా వింటున్నాం మందిరపు అనుభవం, పర్వతంలో ఉన్నటువంటి అనుభవం. ఈ వింటున్న మన జీవితంలో ఎన్నోసార్లు, ఎందరో జీవితాల్లో మందిరానికి వెళ్ళామండి, ఏ మేలు కలగల, మందిరానికి వెళ్ళామండి, ప్రార్థన చేయించుకున్నామండి, ఏ లాభం కలగల అని మందిరానికి దూరం అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. మందిరానికి వెళ్ళామండి, పలానా పని అనుకొని ఈ పని జరుగుతుందని, కానీ వెళ్ళాం, మాకు ఆ పని కాల, మాకు ఏ లాభం జరగల, ఏదో మాకు ఈ కార్యం జరగాలని మందిరానికి వచ్చాం, కానీ మాకు ఆ కార్యం జరగలేదండి, ఇక మేము మందిరానికి వచ్చి ఏం లాభం, ఇక మేము ఆ కార్యం జరగలేదు కనుక, దేవుడు మాకు ఆ కార్యం చేయలేదు కనుక, మా ప్రార్థన దేవుడు వినలేదు కనుక మేము మందిరానికి వెళ్ళాల్సిన పని ఏంటి? ఏదైనా మేలు జరిగితే మందిరానికి వస్తాం, ఏదైనా కార్యం జరిగితే మందిరానికి వస్తాం, ఏదైనా మాకు అనుకున్నట్టుగా జరిగితే పర్వతానికి వెళ్తాం, కానీ ఏ మేలు జరగకుండా మందిరానికి ఎందుకంటే వెళ్ళడం అని మానేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మనం చదివిన లేఖన భాగాల్లో మందిరమునకు వెళ్ళాలి, యాకోబు దేవుని మందిరమునకు వెళ్ళాలి, యెహోవా పర్వతమునకు మనము ఎక్కాలి. ఆ పర్వతమునకు ఎక్కితే, యాకోబు దేవుని మందిరమునకు వెళ్ళితే అక్కడ ఆయన ఏమి చేయబోతున్నాడో ఆ కార్యాలు మనము గ్రహించే వారిగా మార్చబడాలి. దేవుని మందిరానికి వెళ్ళిన వారి జీవితాలలో దేవుడు ఏం కార్యాలు చేస్తున్నాడు, దేవుని మందిరానికి వెళ్ళిన వారి బ్రతుకుల్లో దేవుడు ఏ విధంగా ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు, ప్రతి వాని జీవితాలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మార్చబడాలని దేవుని మందిరానికి వెళ్తున్నారు. కానీ ఆ మందిరానికి వెళ్ళిన తరువాత మందిరపు అనుభవంలోకి మనం మార్చబడాలి.
దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మన ఈ దేహమే దేవుని ఆలయమై ఉన్నదని, దేవుడు మీ దేహం అనే ఆలయంలో నివాసం చేస్తున్నాడని మీరు ఎరుగరా? ఈ రోజున మనకు కనబడుతున్న ఈ మందిరం కాదు, రాళ్లతో కట్టబడిన మందిరం కాదు, మనమందరము కూడుకొని ఆరాధిస్తున్న ఈ మందిరం అని కాదు. మనము ప్రతిరోజు ఈ దేహముతో దేవుని మహిమపరిచే మందిరముగా మనల్ని మనము సిద్ధపరచుకుందుముగాక. మనమే దేవునికి ఒక మందిరముగా మార్చబడుదుముగాక. మన దేహమే దేవునికి ఆలయంగా చేసుకుని ఆ ఆలయంలో ప్రతిరోజు దీపాలు వెలుగునుగాక. ఆ ఆలయంలో ప్రతిరోజు స్తుతి ధ్వనులు వినబడునుగాక. ఆ ఆలయంలో ప్రతిరోజు కూడా ఆయనను మహిమపరిచే కార్యాలు మన ఈ దేహము ద్వారా దేవుడు జరిగించునుగాక. మన దేహమే ప్రతిరోజు దేవునికి ఆలయంగా మార్చుకొని ఆయన్ని మహిమపరచగలుగుతున్నామా? ఆయనను సన్నుతించగలుగుతున్నామా? ఆయనను స్తుతించగలుగుతున్నామా? ఆయనను ఆరాధించగలుగుతున్నామా? అయ్యా, ఇదిగో నా జిహ్వ బలులు, ఇదిగోనయ్యా నా కృతజ్ఞత స్తుతి యాగం అని ఈ దేహముతో, మందిరముగా మార్చబడిన ఈ దేహంతో దేవుని మనం మహిమపరచగలిగితే పర్వతము ఎక్కే అనుభవంలోకి దేవుడు మనల్ని నడిపించునుగాక. అంతకుముందు వారం 2 వ్యక్తులు మనం వింటూ వచ్చాం. ఒక వ్యక్తి ఏమో మరియా, మార్తా, లాజరు. 3 వ్యక్తులు ఒక కుటుంబంలో ఉంటే బేతనియా అనే గ్రామానికి తరచుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంటికి వెళుతూ ఉంటే, ఆయన ఎటు వెళ్ళాలన్నా, ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా ఆ బేతనియా అనే గ్రామం ఒక సెంటర్గా మార్చబడింది. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా తరచుగా ఆయన ప్రేమించిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం దగ్గరికి తరచుగా వెళుతున్నా పర్వతానికి ఎక్కే అనుభవంలోకి ఒక వ్యక్తి రావట్లా. యేసుక్రీస్తు ప్రభువు మాకు తెలుసు అనే అనుభవంలోకి ఉంది, వాక్యం నాకు తెలుసు అనే అనుభవంలో ఉంది, పునరుద్ధానం తెలుసు, పునరుద్ధానం వల్ల మరలా దేవుణ్ణి కలుసుకుంటారనేటువంటి సత్యం తెలుసు. కానీ ఎంతసేపు భూ సంబంధమైనటువంటి పనులలో, భూ సంబంధమైనటువంటి ఆహారం సిద్ధపరిచే పనులలో ఆమె నిమగ్నమైపోతే మరలా ఆమె ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, అయ్యా నీ పాదాల దగ్గర ఉంది కదా, నేను ఇంత విస్తారమైన పనిలో ఉన్నా నీకు చింత లేదా? నీకు చింత ఏమనిపించట్లేదా? ఆమెను పంపించు నా దగ్గరికి అని లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఆమె మాట్లాడిన మాటలు మనం వింటూ వచ్చాం. ఈరోజు నీ మాట వింటున్న మన జీవితంలో ఆహారం సిద్ధపరచుకోవడం తప్పు అని నేను అనట్లా. ఆహారం మనం సిద్ధపరచుకోవడం అదేదో పెద్ద నేరం అని నేను చెప్పట్లా. కానీ భూ సంబంధమైన ఆహారం సిద్ధపరచుకొని ఆత్మ సంబంధమైన జీవాహారాన్ని మనం ప్రతిరోజు పోగు చేసుకుందుముగాక. ఆ వాక్యం అనే ఆహారమే, దేవుని వాక్యం ఉంది కదా, మనుష్యుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆమె చెప్పండి. ఆ దేవుని నోట నుండి వచ్చే మాట కోసం మరియా ఆయన పాదాల చెంత కూర్చుంది. ఆయన పాదాల చెంత కూర్చుని ఆయన మాటలు, ఏ మాటలు వస్తానయ్యా? ఏ మాట నా హృదయంలో నాటబడుతుందా? ఏ మాట ద్వారా నేను సరిచేయబడతానా? ఏ మాట ద్వారా నేను దిద్దబడతానని ఆ మాట కోసం తరచుగా యేసుక్రీస్తు ప్రభువు రాగానే సమస్తాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని మర్చిపోయి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన నోటు నుంచి జాలులు వారుతున్న ఆ మాటల కోసం ఎదురు చూసి ఆ మాటలన్నిటినీ హృదయములో భద్రపరుచుకున్న మరియా ఘనపరచబడింది. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారితో సరిగా ఉండకపోయినా లాజరు చనిపోయిన తర్వాత 4 రోజులు సమాధిలో ఉంచిన తర్వాత ఆయన మాట ద్వారా లాజరు బయటికి రా అని పిలవగానే బయటికి వచ్చిన లాజరు అప్పటి వరకు తన ఆలోచనలు వేరేగా ఉండొచ్చు. ఒకప్పుడు పునరుద్ధానంతో లేచిన తరువాత, మృత్యుంచేడిగా తిరిగి బయటకు వచ్చిన తర్వాత ఆయన మాటలో ఉన్న జీవం అతన్ని తాకింది. అప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారితో కలిసి ఉండటం, యేసుక్రీస్తు ప్రభువు వారి మాటలు వినడం అలవర్చుకొని ఘనపరచబడ్డాడు లాజరు. మరియా ఆయన మాటలు విని ఘనపరచబడింది. కానీ మార్త తరచుగా యేసుక్రీస్తు ప్రభువు ఆ ఇంటికి వస్తున్నా, ఆ ఇంట్లో మాటలు బోధిస్తున్నా, ఆ ఇంటికి వచ్చి తరచుగా వెళ్తున్నా ఏమాత్రం ప్రయోజనకరంగా మార్చబడినట్లు కనబడలా. పర్వతపు అనుభవంలోకి మనం రావాలి. మందిరానికి వచ్చిన మనం, వాక్యాన్ని వింటున్న మనం, వాక్యాన్ని అవలంబించే, వాక్యానుసారంగా జీవిస్తున్న మనం పర్వతము ఎక్కే అనుభవంలోకి నడిపించబడుదుముగాక. ఆ పర్వతము ఎక్కే అనుభవంలో ప్రతిరోజు కూడా మనం ఉన్నతమైన స్థితిలో నిలబడేట్లు దేవుడే సహాయం చేయనుగాక. మరొక వ్యక్తిని చూసాం. ఇశ్రాయేలు చిన్నది.
ఆ చిన్నది ఏం చేసిందో తెలుసా? కుటుంబం అంతటిని పాడు చేసి, కుటుంబం అంతటిని, తల్లిదండ్రులను చంపేసి, తన ఊరిని అంతా నాశనం చేసి, తనను ఇంకా కొందరిని చెరగా తీసుకుని వెళ్ళి తన భార్య దగ్గర ఈమెను పరిచర్య చేసే వ్యక్తిగా ఉంచినప్పటికీ కూడా ఈమె ఏమనుకోవాలి? నాకు ఎంత అన్యాయం చేశాడు, నా కుటుంబాన్ని నాకు లేకుండా చేశాడు, నా తల్లిదండ్రులని నాకు కాకుండా చేశాడు, నా ఊరిని కానీ నా జనాన్ని కానీ నాకు ఎవరిని లేకుండా దూరం చేశాడు, ఈ వ్యక్తి బాగుపడకూడదు అనుకోవాలి, ఈ వ్యక్తి నాశనం కోరుకోవాలి, ఈ వ్యక్తికి ఏదైనా సరే నాశనం కావాలని అనుకోవాలి. కానీ ఆ చిన్నదానిలో పర్వత అనుభవం కనబడుతుంది. వయసు చిన్నదే కానీ తన ఆలోచనలు ఉన్నతంగా కనబడుతున్నాయి పర్వత అనుభవంలో. ఆమె అనుకుంటుంది, అమ్మా ఇదిగో నా యజమానుడు షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్ళడం మంచిది, నా యజమానుడు అక్కడ ఉండడం మంచిది, అక్కడికి వెళితే తను బాగుపడతాడు, స్వస్థపరచబడతాడని తన యజమానుని గురించి ఆలోచించిన ఆ చిన్నదాని వల్లే పర్వత అనుభూలకు మనం ఎక్కుదుముగాక. మనకి ఎవరైనా మేలు చేస్తే జ్ఞాపకం ఉంచుకుంటాం, మనకి ఎవరైనా మంచి చేస్తే జ్ఞాపకం ఉంచుకుంటాం, అది కూడా కొంచెం కాలమే. కానీ ఎవరైనా మనకి ఏదైనా కీడు చేశారనుకోండి, ఏదైనా నష్టపరిచారనుకోండి, ఏదైనా ఒక కష్టాన్ని మనకు కలుగు చేశారనుకోండి, సర్లే చేస్తే చేశారు అని మర్చిపోతామా? జీవితాంతం అది గుర్తుంచుకుంటామా? ప్రతిసారి మనం దాన్ని గుర్తుంచుకొని ప్రతి మాటను మర్చిపోకుండా మనసులో ముద్రించుకుంటాం. కానీ ఆ చిన్నది చేసిన పని, పర్వతపు అనుభవంలోకి వచ్చిన పని ఏంటో తెలుసా? కీడు చేసిన వాడు ఎదురుగా ఉన్నా, వాడి దేహమంతా కురుపులతో ఉన్నా, దేహమంతా కూడా రక్తము చీము రసి కారుతూ ఉన్నప్పటికీ కూడా ఆమె అనుకుంటుంది, నాకు చేసిన కీడుకి ఇలాగే జరగాలని అనుకోవట్లా. ఆమె అనుకునే మాట ఏంటంటే, ఈయన బాగుపడాలి, షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఈయన బాగుపడాలి అని తను ఆశపడినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ వచ్చాం. గడిచిన వారు ఒక మాట వింటూ వచ్చాం. మన జీవితంలో దేవుడు 3 కార్యాలు చేస్తున్నాడు పర్వత అనుభవంలోకి వెళ్తే. ఒకటి, మరణపు ముళ్ళును విరుస్తున్నాడు. మరణం ఇక పెత్తనం చేయకుండా, మరణం మన మీద అధికారం చలాయించకుండా, మరణం మనల్ని ఎప్పుడు కూడా భయపెట్టుకోకుండా ఆ మరణాన్ని దేవుడు దాటించి మన జీవితాల్లో మరణ భయాన్ని దేవుడు తొలగించి మనకు నిత్యము ఆయన సన్నిధిలో ఉన్న క్షేమాన్ని దేవుడు దయచేయునుగాక. ఒకసారి ఆ మాటను చూడండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనంలో అనుకుంటారు. ఆ మాట చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాటను చూడండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను, అందరు ఆమేన్ చెప్పండి. దేవుని పర్వతం మీదకి మనం వస్తే, దేవుని పర్వతం మీదకి మనము ఎక్కే అనుభవంలోకి మనం చేరితే, మన మీదున్న ప్రతి ముసుగు అనే తెరను దేవుడు తొలగించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. పర్వత అనుభవంలోకి వచ్చామా? ఇప్పటివరకు ఏ తెర ఉంది? దేవుని ఆత్మీయతలు ఎదగనివ్వకోకుండా ఏ తెర ఆటంకపరుస్తుంది? ఏ తెర మనకి అడ్డుగా ఉంది? ఏ తెర మనల్ని ఆత్మీయతలో బలపరచబడనివ్వకుండా ఆటంకంగా ఉంది? ఆ తెరలను, ఆ ముసుగులను దేవుడు తొలగించునుగాక. తొలగించి ఏం కార్యం చేస్తున్నాడు? అక్కడ రాయబడిన మాటల్లో, మరెన్నడును ఉండకుండా మరణమును దేవుడు మింగివేస్తున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మరి అన్నడు ఉండదు మరణం. మరణం అనే మాట మరి అన్నడు వినబడదు. వినబడకుండా మరణాన్ని దేవుడు మింగివేయునుగాక. మరణాన్ని దేవుడు మింగివేయునుగాక. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. మరి అన్నడు ఇక మరణం అనే మాట వినబడకుండా మరణాన్ని దేవుడు మింగివేస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ మాటకు ఆమేన్ చెప్పాము, అందరు సంతోషంగానే ఉన్నాం కదా. కానీ మనకు ఒక ఆలోచన వస్తుంది, మరణాన్ని ఆయన మింగేస్తున్నాడు అని చెప్తున్నారు కదయ్యా, మరి మరణం సాధారణంగా మరణాలు జరుగుతున్నాయిగా, సాధారణంగా మృతులు కనబడుతున్నారుగా, సాధారణంగా చనిపోయిన వారిని పాతిపెట్టి సమాధి చేస్తున్నారు. అంటే ఈ మరణం గురించి బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. ఏంటా మాట? నిద్రిస్తున్నారు. మరణం అది మరణం కాదు, నిద్ర. నిద్రించిన వారు ఒక దినాన లేచినట్లుగా
క్రీస్తులో మరణించిన వారు, నిద్రించిన వారు ఒక దినాన పునరుద్ధానంలో వారు లేపబడతారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. అందుకే మరణ వేదనలకి ఉండవు, మరణాన్ని ఆయన మింగివేశాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? మరణానికి అప్పగించేవాడు కాడు. క్రీస్తులో మనం బ్రతుకుతూ ఉంటే, క్రీస్తులో మనం జీవించేవారిగా ఉంటే, క్రీస్తులో మనం అంటుకట్టబడిన వారిగా బ్రతికితే ఒక దినాన ఈ లోకంలో మనం మరణం అనే నిద్రపోయి ఉండొచ్చు, మరణం అనే నిద్రలోకి వెళ్ళొచ్చు. మనకన్నా ముందుగా పరిశుద్ధులు మరణించలేదా? మనకన్నా ముందుగా త్యాగాలు చేసిన వారు నిద్రించలేదా? మనకన్నా ముందుగా హత సాక్షులుగా మార్చబడిన వారు నిద్రించలేదా? వారందరూ కూడా ఇప్పుడు మరణం అనే నిద్రలో ఉన్నారు. ఒక దినాన క్రీస్తు మేఘాల మీద రాబోతున్నటువంటి ఆ ఘడియలో ఒక్కొక్కరు రెప్పపాటున మరణం అనే నిద్రలో నుంచి లేచి ఆయనతో కూడా మేఘాల మీద కొనిపోబడే గుంపులో దేవుడు సిద్ధపరుస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. రెండో మాట ఏం రాయబడి ఉంది అక్కడ? ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయబోతున్నాడు. హల్లెలూయా. బాష్ప బిందువులన్నిటిని దేవుడు తుడిచివేస్తాడు. కన్నీటిని దేవుడు తుడుస్తాడు. కలవరాలను దేవుడు కొట్టివేస్తాడు. ఏ కలవరంలో, ఏ కన్నీటిలో మనం ఉన్నామో మనం అనుకుంటాం, నా కన్నీరు నాదేనండి, నా బాధ నాదేనండి, నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి, నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరండి, నన్ను ఎవరు కూడా తిన్నావా అని అడిగేవాళ్ళు లేరండి అని కలవరాల్లో ఉంటున్నాం కదా. మన బాష్ప బిందువులను దేవుడు తుడిచివేయునుగాక, మన కన్నీటిని దేవుడు తుడిచివేయునుగాక. ప్రతిరోజు కూడా హన్నా కన్నీటితో దేవుని సంధికి వచ్చింది. పెనిన్నా ఏడిపిస్తూనే ఉంది. కానీ ఏడిపించే వాళ్ళు ఉన్నప్పటికీ, మనకు బాధ కలుగు చేసేవాళ్ళు ఉన్నప్పటికీ, మనలను ఏదో రకంగా కృంగదీయాలి అని ఆత్మ జీవితంలో కృంగదీయాలని చూసేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా మనము ఏడ్చిన ఏడుపు మన దేవుడు చూస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆ ఏడుపును చూసిన దేవుడు అంటాడు హన్నాతో అన్నట్లుగా, నీవు ఇశ్రాయేలు దేవునితో చేసుకున్న మనవి ఆయన ఆలకించాడు. ఇక మీదట ఇక నీకు కన్నీరు దేనికి? ఆ రోజు నుంచి ఆమె హన్నా దుఃఖముఖిగా ఉండడం మానివేసింది. ఈ రోజున మన జీవితాల్లో దేనిని చూసి మన దుఃఖం, దేనిని చూసి మన కన్నీరు, దేనిని చూసి మన ఆందోళన, ఎదురవుతున్న సమస్యల, ఎదురవుతున్న ఆటంకాల, ఎదురవుతున్నటువంటి ఏ పరిస్థితిని చూసి మన దుఃఖం, మన దుఃఖమును దుఃఖముగా ఆయన ఉంచడు. ఆ దుఃఖముతో వచ్చిన కన్నీటిని, మన బాష్ప బిందువులను మన దేవుడు తుడిచివేస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మూడో మాట విన్నాం. మూడో మాట ఏం రాయబడి ఉంది? భూమి మీదనున్న తన జనుల నిందలను ఆయన తీసివేస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ నిందల్లో ఒక మాట మనం విన్నాం. దావీదు గారు ఎప్పుడు కూడా ఒక ప్రార్థన చేసుకునేవాడంట. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 31వ కీర్తన, 31వ కీర్తనలో రాయబడిన మాట, మొదటి వచనం. దావీదు గారు ఎప్పుడు చేసుకునేటువంటి ఒక బలమైన విలువైన ప్రార్థన 31వ కీర్తన మొదటి వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడును అంటే ఎప్పుడు కూడా నా జీవితాంతకాలం నాకు సిగ్గు కలుగ చేయొద్దయ్యా, అవమానం నాకు రానివద్దయ్యా, నిందలు నాకు కలగనియవద్దయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ ప్రార్థన తప్పు అంటారా? ఈ ప్రార్థన తప్పు అంటారా? ఎన్నడూ నాకు సిగ్గు కలగకూడదయ్యా, అవమానం కలగకూడదని ప్రార్థన చేసుకున్నాడు కదా. మరి దేవుడు ఎందుకని నిందలు ఎదురయ్యేటట్లుగా కార్యాలు జరిగాయి? ఎందుకని దావీదు పట్ల అవమానాలు ఎదురయ్యాయి? ఒకే ఒక మాటను మనం గడిచిన వారం విన్నాం. దావీదు జీవితంలో ఎన్నో అవమానాలు ఉన్నప్పటికీ, ఎన్నో నిందలు ఉన్నప్పటికీ, ఒక నింద ఏంటంటే, కర్మెలు పర్వతములో నాబాలు అనేటువంటి వ్యక్తి తన మందని కాచుకున్నంత కాలం ఆ మందలో ఏ మంద ఎక్కడ చెదిరిపోకుండా, దుష్ట మృగాల చేత పట్టుబడకుండా, ఎవ్వరు దొంగిలించకుండా ఆ కర్మెలులో ఉన్నంత కాలం నాబాలు మందలో ఏది పోలేదు. అయితే ఆ నాబాలు మందను తన ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఒక దినం వచ్చింది, గొర్రె బొచ్చులు కత్తిరించే దినం. అది వాళ్ళకి కొంచెం పైకం చేతికి వచ్చే దినం, డబ్బులు అన్నీ కూడా అనుకూలంగా ఉండేది దినం. ఆ దినంలో దావీదు కొన్ని రోజులుగా ఆకలితో అలమటించే పరిస్థితులు వచ్చాయి. ఎటు చూసిన ఆహారం లేని పరిస్థితి వచ్చింది, కడుపు మాడుతున్న పరిస్థితి వచ్చింది. అప్పుడు తెలిసింది, నాబాల్ అనే వ్యక్తి గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడని తెలిసి
దావీదు దగ్గర ఉన్నటువంటి కొంతమంది పనివారిని పంపించాడు. అయ్యా, మీరు వెళ్ళండి నాబాలు దగ్గరికి. నాబాలు దగ్గర ఇదిగో పలానా దావీదు మీ గొర్రెలు మీ మందలు ఉన్నప్పుడు, మీ వాళ్ళు మీ పని వాళ్ళు ఉన్నప్పుడు, ఫలానా కర్మేలు పర్వతాలు ఉన్నప్పుడు కాపలా కాశాడని, ఏది దోచుకోలేదు, ఎవరు దోచుకోకుండా కాపాడాడని, దుష్ట మృగాలు ఏ మందను తీసుకుని వెళ్ళకోకుండా భద్రపరిచాడని ఇవన్నీ చెప్పి, ఇదిగో ఇప్పుడు మీరు సంతోషంలో ఉన్నారు, కొంచెం సంపాదన వచ్చే పరిస్థితిలో ఉన్నారు, ఇదిగో కొంచెం దావీదుతో కూడా ఉన్నవారికి ఆహారం తీసుకురమని మమ్మల్ని పంపించాడయ్యా, ఆహారం కొంచెం కావాలని అడిగితే వెంటనే ఆ నాబాల్ అన్న మాట ఏంటో తెలుసా? దావీదు ఎవడయ్యా? అసలు దావీదు అంటేనే నాకు తెలియదు. సౌలు దగ్గర నుంచి పారిపోయిన వారిలో చాలామంది ఉన్నారు. అందరినీ గుర్తుపెట్టుకోవడమే నా పనా? అందరికీ నా ఆస్తిని తీసుకుని వెళ్ళి ఇవ్వడమే నా పనా? ఎవరెవరో వస్తాడు, ఏదో చెప్పి నా ఆస్తిని తీసుకురమ్మంటాడు, నా ఆహారాన్ని తీసుకురమ్మంటాడు, నా సంపాదనను తీసుకురమ్మంటాడు, ఏం న్యాయం ఇది అని నోటుకొచ్చినట్లుగా మాట్లాడితే వెంటనే ఆ మాటలు తీసుకుని వెళ్ళి దావీదుకి చెప్పారు. చెప్పగానే దావీదు అన్నాడు, ఉడుగు రక్తం కలిగిన వాడై కోపంతో రేగిపోతూ, అందరూ కత్తిని పట్టుకోండి, ఆ నాబాలు ఇంట్లో ఒక్క మగవాడు కూడా బ్రతకడానికి వీల్లేదు అని చెప్పి కోపంతో బయలుదేరాడు. ఈ వార్త వెంటనే ఒక పనివాడు తన దగ్గర ఉన్నటువంటి యజమానురాలుకి చెప్తున్నాడు, అమ్మా, మేము కొంతకాలం కర్మెలులో ఉన్నప్పుడు ఏది పోగొట్టుకోలా, కర్మెల్లో మేము సుఖంగా ఉన్నాం, దావీదు మమ్మల్ని జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాడమ్మా, తన దగ్గర ఉన్న పనివారు కూడా మమ్మల్ని జాగ్రత్తగా కాపాడారమ్మా, మా దగ్గర నుంచి ఏది ఆశించలా అని ఇవన్నీ చెప్తే, ఇప్పుడు తన దగ్గర ఉన్న పనివాళ్ళు మన యజమాని దగ్గరికి వచ్చి అడిగితే నోటుకు వచ్చినట్లుగా మాట్లాడాడమ్మా, దావీదు కనుక ఇప్పుడు వచ్చాడంటే ఎవ్వరిని ఇక్కడ బ్రతకనివ్వడు అన్న వార్త తెలియగానే సుబుద్ధి కలిగిన స్త్రీ వెంటనే గాడిదకు గంత కట్టి ఆహారాన్ని, ద్రాక్షలను, తిత్తులను అన్నిటిని మూటగట్టుకొని దావీదుని ఎదుర్కోవడానికి బయలుదేరింది. నిందలు వచ్చాయి, దావీదు ఎవడు అన్న మాటలు వినబడ్డాయి. అవమానాలు వచ్చాయి, దావీదు ఎవడు అన్న మాటలు వినబడ్డాయి. కానీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు దావీదుకు దయచేశాడు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఈ రోజున ఈ మాటలు వింటే మన జీవితంలో మనం రోజు ప్రార్థన చేస్తున్నట్టు, అయ్యా నా మీదకి ఏ నింద రాకూడదు, నా మీదకి ఏ అవమానం రాకూడదు, నాకు ఏ కష్టం రాకూడదు, ఏ శత్రువు నన్ను బాధించకూడదు అని ప్రార్థన చేస్తూనే ఉన్నాం, నిందలు వస్తున్నాయి. ప్రార్థన చేస్తూనే ఉన్నాం, అవమానాలు వస్తున్నాయి. ప్రార్థన చేస్తూనే ఉన్నాం, శత్రువులు వస్తూనే ఉన్నారు. ప్రార్థన చేస్తూనే ఉన్నాం, సమస్యలు వస్తూనే ఉన్నాయి. దానికి కారణం మనల్ని దేవుడు రెట్టింపు ఘనపరచబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఏ శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నిందొచ్చినా, అవమానం వచ్చినా కృంగిపోనక్కర్లేదు. దానిని ఎదిరించగలిగిన సామర్థ్యాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. దావీదు జీవితంలో దేవుడు అలాంటి కార్యాలను చేశాడు. అదే కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. ఇంకొక నిందొచ్చింది. ఎలాంటి నిందొచ్చిందో తెలుసా? దావీదుతో పాటు ఉన్నవారే 600 మంది సైన్యం, దావీదు పక్షాన ఉన్నవారే. ఒక చిన్న శ్రమ వచ్చింది. దావీదుతో పాటు కొన్ని దినాలు మరొక రాజుతో యుద్ధం చేయడానికి వెళ్తా ఉంటే ఆ రాజు అన్నాడు, వీళ్ళందరూ ఇశ్రాయేలీలు, ఇప్పుడు మనం యుద్ధం చేయడానికి వెళ్ళేది ఇశ్రాయేలీలతో, వీళ్ళని నమ్మా మనం యుద్ధం చేయడానికి వెళ్ళేది, వీళ్ళని నమ్ముకొనా మనం యుద్ధంలోకి వెళ్ళేది. మనం ఒకవేళ వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత మనతో పాటు ఉన్నవాళ్ళు ఒకటైపోతే మన గతేమవుతుంది అని అనుకొని దావీదుతో పాటు ఉన్న సైన్యాన్ని వెనక్కి పంపించేశారు. వాళ్ళు వెనక్కి 3 రోజులు ప్రయాణం చేసి వచ్చేసరికి దావీదుతో పాటు ఉన్నవారు, దావీదు కుటుంబం అందరినీ కూడా చెరగొని తీసుకుని వెళ్ళిపోయారు. కొందరు వచ్చి ఆ చెరగొని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత వచ్చి చూస్తే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాంతం కాల్చబడింది. వాళ్ళ భార్య, పిల్లలు ఎవ్వరు కనబడట్లా. వెంటనే వీళ్ళు ఏమనుకోవాలి, ఎవరు వచ్చారో, ఎటు తీసుకుని వెళ్ళారో తెలుసుకొని వాళ్ళని పట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని విడిపించుకోవాలని ఆలోచన కలిగి ఉండాలి. కానీ వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? అసలు మన కుటుంబం ఇలా అయిందంటే కారణం దావీదేరా, మన కుటుంబం ఇలా అవ్వడానికి కారణం దావీదే. ఒక్కొక్కడు ఒక్కొక్క రాయి పట్టుకోండి, ఒక్కొక్కడు ఒక్కొక్క రాయిని చేత పట్టుకోండి, ఒక్క దెబ్బకి దావీదు చనిపోవాలి అందరం కలిసి కొడితే అని అందరూ ఆలోచన చేయడం మొదలుపెట్టారు. అలా ఆలోచన చేస్తూ ఉండగానే దావీదు చేసిన ఒక గొప్ప పని ఏంటో తెలుసా? వాళ్ళు ఎదురుగా వెళ్ళి, ఎరా రాయి తీసుకొని కొడతావా? నా బలం ఏంటో తెలుసా?
సింహాన్ని చీల్చా. నా బలమేంటో తెలుసా? ఎలుగుబంటును చీల్చా. నా బలమేంటో తెలుసా? సైనికులందరూ కూడా గడగడ 40 రోజుల నుంచి వణికిపోతుంటే గొల్యాతుని ఒకే ఒక్క రాయితో కొట్టి చంపా అని గొప్పలు చెప్పుకోలే. వెంటనే ఏఫోదుని తీసుకురండి, దేవుని యొద్ద మనము విచారణ చేద్దాం, దేవుని యొద్ద మనము ప్రార్థన చేద్దాం. ఈ సమస్యకి పరిష్కారం ఎక్కడుందో, ఈ సమస్యను మనం ఎలా జయించగలుగుతామో, ఈ సమస్యను మనం ఎలా దాటగలుగుతామో విచారణ చేద్దాం. దుఃఖం వచ్చింది, నింద వచ్చింది, అవమానం వచ్చింది, దీనిని దాటగలిగినటువంటి కార్యము కూడా దేవుడే మన కోసం సిద్ధపరుస్తాడు అని ఏఫోదును తీసుకురమ్మని ప్రార్థన చేయగా శత్రువులను తరిమారు, శత్రువుల్ని జయించారు. తన దగ్గర ఉన్న తన సొమ్ము మాత్రమే కాక శత్రువుల సొమ్ము కూడా కొల్లగొట్టుకుని వచ్చి అందరికీ పంచారండి. ఇశ్రాయేల్లో పెద్దలు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా కానుకలను దావీదు పంపించాడు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. శ్రమ వచ్చింది, అందరూ అనుకున్నారు రాయి తీసుకుని దావీదుని కొట్టేద్దాం, చంపేద్దామని. కానీ దావీదు దేవుని యొద్ద విచారణ చేయడం మొదలుపెట్టాడు, దేవుని యొద్ద మొర్ర పెట్టడం మొదలుపెట్టాడు. ఆ పెట్టిన మొర్ర, చేసిన విచారణ మార్గం చూపించింది, విజయం కలుగు చేసింది. వారి ఆస్తి వారు తెచ్చుకోవడమే కాదు, శత్రువుల ఆస్తి కూడా కొల్లగొట్టుకొని వచ్చారు, అందరికీ పంచారు ఎవరిది వాళ్ళకి. ఇంకా ఇశ్రాయేల్లో పెద్దలు ఉంటారు, వాళ్ళకి కూడా అందరికీ కానుకలను పంపించాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు, కలవరపడొద్దు. కష్టాలు రావచ్చు, కన్నీళ్ళు రావచ్చు, కలవరపడొద్దు. ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా కలవరాలు మనల్ని చుట్టుముడతాయి. ఇంకెందుకు వచ్చిన బ్రతకండి, ఇంకెందుకు వచ్చిన కష్టాలండి, ఇంకెందుకు వచ్చిన భక్తి అండి, ఇంకెందుకు వచ్చిన సేవ అండి అని ఎన్నో రీతులుగా కృంగదీసే మనసు మనల్ని ఎన్నోసార్లు కృంగదీయాలని చూసినా ఏఫోదును చేతబట్టుకొని, దేవుని వాక్యమును చేతబట్టుకొని ప్రార్థన ద్వారా మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని యొద్ద విచారణ చేస్తే మన అవమానము, మన నింద కొట్టివేసి రెట్టింపు ఘనతను దేవుడు మనకి దయచేయునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. మూడోది దావీదు విషయంలో జరిగినటువంటి ఒక అవమానం ఏంటంటే, మూడో అవమానం ఎలా ఉందంటే, అక్కడ మనం గమనిస్తే దావీదుకి ఎన్నో నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి. కానీ లోకంలో వచ్చిన అవమానాలు, లోకంలో వచ్చిన నిందలు వేరే. కన్న కొడుకు ద్వారా అవమానం వచ్చిందండి. కన్న కొడుకే వ్యతిరేకంగా లేచాడు, కన్న కొడుకే వ్యతిరేకంగా రాజ్యాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాంటి సమయంలో కన్న కొడుకుకు ఎదురుగా వెళ్ళి పోరాడలేక, కాళ్ళకు చెప్పులు లేకుండా, తల మీద కిరీటం కోల్పోయి తల మీద ముసుగు వేసుకొని పరుగులు చేస్తూ ఉంటే పబ్లిక్లో ఒక వ్యక్తి నోటుకు వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. ఎవరా వ్యక్తి? షిమి అనబడిన వ్యక్తి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, తనకిష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. పక్కన ఉన్న వాళ్ళు అంటున్నారు, ఇతన్ని ఒక్కసారి నువ్వు అను, ఇతను వేసేస్తాను అన్నట్లుగా మనం చెప్తే అంటున్నాడు, దేవుడే అతన్ని అలా శపించమని అవకాశం ఇస్తే, దేవుడే అతన్ని శపించమని ఆయనే అనుగ్రహిస్తే మనం ఏం చేయగలుగుతాం? శపించనివ్వండి, అతన్ని శపించనివ్వండి. ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ శాపాలు కూడా నాకు దీవెనగా మార్చబడతాయేమో అని అప్పగించుకొని వెళ్ళాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు పర్వత అనుభవంలోకి రావాలి. నిందలు, అవమానాలు, కష్టాలు, కలవరాలు, కన్నీళ్ళు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎలా జయించాలి అనే పర్వత అనుభవంలోకి మనం రావాలి. నా అనుకున్నారు ఒక్కొక్కసారి మనల్ని మోసం చేయొచ్చు, మనల్ని ఎన్నోసార్లు కృంగదీసే మాటలు మాట్లాడవచ్చు. కానీ పర్వత అనుభవంలోకి మనం వస్తే విచారణ చేసేవారిగా మార్చబడతాం. పర్వత అనుభవంలోకి మనం వస్తే అన్ని విషయాల్లో, అన్ని రీతులుగా దేవునిలో ఎలా మనం జయించాలో, విజయం పొందాలో ఆలోచించేవారిగా మనం మార్చబడతాం. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఆయన మరణ వేదనలు తొలగిస్తాడు. రెండవది బాష్ప బిందువులు తుడిచివేస్తాడు. మూడవది నిందలు, అవమానాలన్నింటినీ దేవుడు కొట్టివేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో పర్వతపు అనుభవంలోకి వస్తే మరొక మెట్టుని మనం చూడాలి. మీకా ప్రవచన గ్రంథం ఇందాక చదివిన మూలవాక్యంలో 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీకా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలుదేరును.
యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి అని ఇప్పటివరకు మనం ధ్యానించాం. ఆయన పర్వతానికి వెళ్ళడానికి వెళితే ఉండే అనుభవాలు మనం ధ్యానించాం. ఇంతగా పర్వతానికి వెళితే ఆయన ఏం చేస్తాడు? తర్వాత వచనం చదవండమ్మా. ఆ పర్వతానికి మనము వెళ్ళినప్పుడు, ఆ పర్వతము మనము ఎక్కినప్పుడు, ఆ పర్వతపు అనుభవంలోకి మనము చేరినప్పుడు ఆయన తన మార్గముల విషయమై మనకు బోధిస్తాడు. అందరు గట్టిగా ఆమెను చెప్పండి. ఆమెను హల్లెలూయా. పర్వతపు అనుభవంలోకి మనం వస్తే, పర్వతపు అనుభవంలో మనం చేరితే దేవుడు ఆయన మార్గాల విషయం మనకు బోధిస్తాడు. దేవుని సన్నిధికి వచ్చామా? పర్వతపు అనుభవంలోకి వచ్చామా? ప్రార్థన అనుభవంలోకి వచ్చామా? పరిచర్య అనుభవంలోకి వచ్చామా? వాక్యము వినే అనుభవంలోకి వచ్చామా? వాక్యము ధ్యానించే అనుభవంలోకి వచ్చామా? దేవుని సన్నిధిలో మోకాళ్ళ అనుభవంలోకి వచ్చామా? ఆయన సన్నిధిలోకి వచ్చిన మనతో ఆయన మార్గాల విషయమే దేవుడు మనకు బోధించునుగాక. ఆయన మార్గాల విషయం మనకు బోధిస్తాడు. ఇక్కడ మీరు ఆగి ఆలోచన చేస్తే 3వ వచనం ఒకసారి చదవండి. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. వినండి వినండి జాగ్రత్తగా. దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుతారు. జనము మీదకి జనము ఖడ్గము ఎత్తక ఉంటారు. యుద్ధము చేయ నేర్చుకోవడం జనులు ఇక మానివేస్తారు. ఈ మాట మీకు అర్థమయ్యేది నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చదివిన ఈ 3వ వచనంలో ఉన్నటువంటి ఒక మర్మం, ఒక ఉన్నతమైన మాట ఏంటంటే, యెహోవా పర్వతం మీదకి మనం వస్తే మనకు కలిగే ఆశీర్వాదాలు, యెహోవా పర్వతం మీదకి మనం వస్తే ఆయన మనల్ని నడిపించే మార్గాలు, యెహోవా పర్వతం మీదకి వస్తే దేవుడైన మార్గాల విషయమై మనకు బోధిస్తాడు. మన మార్గాలు కాదు, మన ఆలోచనలు కాదు, మన సంకల్పాలు కాదు, దేవుని మార్గాలు దేవుడు మనకి బోధించునుగాక. ఆయన పర్వతం మీదకి మనం వస్తే, ఆయన మందిరంలోకి మనం వస్తే, ఆయన ఏ మార్గంలో మనం నడవాలనుకుంటున్నాడో, ఏ మార్గం ప్రకారంగా మనం జీవించాలనుకుంటున్నాడో ఆ మార్గాలను దేవుడు మనకు బోధించునుగాక. ఆ మార్గాలను ఎవరైతే వింటారో, ఆ మార్గాలలో ఎవరైతే నడుస్తారో వారందరి జీవితాల్లో దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు దేవుడు దయచేయునుగాక. అక్కడ మార్గాల్లో నడిచిన వారికి ఏముంటుందో తెలుసా? మారణ ఆయుధాలు ఉండవు ఇక. ఆమె చెప్పండి. దేవుని మార్గాల్లో నడిచిన వారి జీవితాల్లో మారణ ఆయుధాలు ఇక ఉండవు. ఆమె చెప్పండి. మారణ ఆయుధాలు ఇక కనబడవు. ఆమె చెప్పండి. మారణ ఆయుధాలు మారిపోయి జనం మీదకి జనం ఖడ్గం ఎత్తడం మానేస్తారు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలోకి పర్వతం ఎక్కిన అనుభవంలోకి వచ్చిన వారి జీవితాల్లో దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. మారణ ఆయుధాలు ఉండవు. జనం మీదకి జనం ఖడ్గం మీద ఎత్తే పరిస్థితులు ఉండవు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, వారి ఇదైనటువంటి భేదాలు ఉండవు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడికి మనం వస్తే, పర్వతం అనుభవంలోకి మనం వస్తే, అన్న మీదకి తమ్ముడు కానీ, తమ్ముడి మీదకి అన్న కానీ, యుద్ధ భూమి రకాల పరిస్థితులు ఉండవు. కొన్ని పరిస్థితులు మనం చూస్తే అన్నంటే తమ్ముడికి పడదు, తమ్ముడంటే అన్నకు పడదు, యుద్ధ భూమి. అక్కంటే చెల్లికి పడదు, చెల్లంటే అక్కకు పడదు, యుద్ధ భూమి. తండ్రి అంటే పిల్లలకు పడదు, పిల్లలంటే తండ్రికి పడదు, యుద్ధ భూమి. అది ఇల్లా యుద్ధ భూమా? ఒకరికొకరికి పడని పరిస్థితులు, ఒకరికొకరికి పొంతన కుదరని పరిస్థితులు, ఒకరంటే ఒకరి అభిప్రాయాలు నచ్చని పరిస్థితులు. ఆ ఇంట్లో ఉంటే వాళ్ళందరూ ఒకే ఇంట్లో ఉన్నా అది ఇల్లు అంటారా, యుద్ధ భూమా? ప్రతి ఇంట్లో ఏ రకమైన పరిస్థితి ఉన్నా దేవుడు అంటున్నాడు, దేవుని మందిరానికి వస్తే, యెహోవా పర్వతానికి వస్తే ఆ పర్వతంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు, మరణ వేదనలు తొలగిస్తాడు, బాష్ప బిందువును తుడుస్తాడు, నిందల అవమానాలను తొలగిస్తాడు. అంత మాత్రమే కాదు, పర్వత అనుభవంలోకి వస్తే మార్గాల విషయమే బోధిస్తాడు.
ఆ బోధన విన్నవారు, బోధని అవలంబించిన వారు, ఆ బోధ ప్రకారం నడిచిన వారి ఇంట్లో యుద్ధ భూమి ఉండదు. ఆమె చెప్పండి. మారణ ఆయుధాలు ఉండవు. ఆమె చెప్పండి. ఏ ఇంట్లో చూసినా సంగీత ధ్వనులే వినబడునుగాక. మార్గాల విషయమై బోధించిన మార్గాల విషయం ఎవరైతే నడుస్తారో ఆ ఇంట్లో ప్రతిరోజు నూతన యెరూషలేములో ఉన్నటువంటి ఆనందం ప్రతి ఇంట్లో దేవుడు పెళ్ళుపెట్టేటట్లు చేయునుగాక. ప్రతిరోజు యెహోవా పర్వతానికి ఎవరైతే వస్తారో, అక్కడ ఎవరైతే ఆయన మార్గాన్ని బోధించిన మార్గాన్ని వింటారో, నేను మందిరానికి వెళ్ళానండి, వాక్యాన్ని విన్నానండి అని వచ్చేసేవారిగా కాదు. ఏదో చెప్పారండి, ఏదో విన్నామండి, ఏదో అయిపోయిందండి, బాగా చెప్పారండి మార్కులు వేయడం కాదు. దేవుని మందిరానికి వచ్చిన మనం ఆయన మార్గాల విషయమై బోధించబడుతున్నప్పుడు, ఆత్మ ప్రేరేపణ చేత ఒక్కొక్క మాట మనకి బోధించబడుతున్నప్పుడు, ఆ వాక్యాన్ని మన హృదయాల్లో నాటబడి స్థిరపరచబడి ఆ విధంగా మనం నడిచేవారిగా ఉంటే, ప్రతిరోజు వాక్యం వింటూ ఉండగా ఆ వాక్యం మనిషిని ప్రభావితం చేస్తుంది. ఆమె చెప్పండి. వాక్యం వింటూ ఉండగా వాక్యం ఒక్కొక్క వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. ఈ రోజున వాక్యం అర్థం కాకపోవచ్చు, నిన్న అర్థం కాకపోవచ్చు, మొన్న అర్థం కాకపోయి ఉండొచ్చు, రేపు అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ ఒక దినాన ఆ వాక్యము మిమ్మల్ని సరైన మార్గాల్లో నడిపించునుగాక. వాక్యం విన్న మీ జీవితాల్లో, వాక్యం విన్న మీ బ్రతుకులలో దేవుడు మారణాయుధాలను తొలగించి, యుద్ధ భూమిని తొలగించి సమాధాన భూమిగా మీ ఇంటిని దేవుడు మార్చునుగాక. సమాధాన భూమిగా మీ ప్రాంతాన్ని మార్చునుగాక. సమాధాన భూమిగా మన సంఘాన్ని దేవుడు మార్చునుగాక. అలాంటి కృప ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆయన పర్వతానికి ఎక్కినప్పుడు, ఆయన మార్గాలను బోధించినప్పుడు, ఆ మార్గాలను విన్నప్పుడు మన జీవితాల్లో ఉన్నతమైన కృప చేత దేవుడు నింపునుగాక. ప్రతిరోజు కూడా ప్రతి క్షణం ఇల్లంతా సమాధానపు నిలయంగా దేవుడు మార్చునుగాక. ఆ ఇల్లు సమాధాన నిలయంగా ఉందనుకోండి, దేవుడు ఆ ఇంట్లో నిలిచి ఉంటాడు. మన దేవుడు ఎవరు? సమాధాన అధిపతి. మన దేవుడు సమాధాన కర్త. మన దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు. అదే సమాధానం మన ఇళ్లలో దేవుడు ప్రతి నిత్యము ఉంచునుగాక. ప్రతిరోజు కూడా ఒకరికొకరు వందనాలు చెప్పుకునే వారిగా ఉండాలి. యుద్ధ భూమిగా ఉండకూడదు. సంఘంలోనైనా, సమాజంలోనైనా, కుటుంబంలోనైనా దేవుని యాత్ర మనం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనము ప్రతిరోజు కూడా ఒకరికొకరు నిత్యము దేవుని స్తుతించే వారిగానే మార్చబడి కృప దేవుడు దయచేయునుగాక. సంఘాల్లో కూడా సమస్యలు ఉంటాయి. సంఘాల్లో కూడా కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఒకే సంఘంలో ఉన్నా మన దాంట్లో ఇబ్బంది లేదు, కానీ చాలా సంఘాల్లో, పెద్ద సంఘాల్లో ఒకే సంఘానికి వెళ్తారు, ఆ అమ్మ అంటే ఈ అమ్మకి పడదు. ఒకే సంఘంలోకి వెళ్తారు, ఆ వాలంటీర్ అంటే ఈ వాలంటీర్కి పడదు. ఒకే సంఘంలో ఉంటారు, చెప్పాళ్లే వాక్యం, చేసాళ్లే ప్రార్థన అని అనుకుంటుంటాం. ఒకే సంఘంలో ఉన్నాం, బోధించిన మార్గాలు వింటున్నామా? బోధించిన మార్గాల్లో నడవాలని ఆశ కలిగి ఉంటున్నామా? దేవుని పర్వతానికి ఎక్కుతున్నామా? మందిరం అనుభవంలోకి వస్తున్నామా? దేవుని సందులో ఉన్న మనం సమాధాన పరచబడకపోతే దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడలేం. ఈ మాట మనం గుర్తుంచుకోలేకపోతే దేవుని రాజ్యానికి వారసులుగా ఎలా మార్చబడతాం? సమాధానం కలిగిన వారిగా ఉండాలి, ప్రేమ కలిగిన వారిగా ఉండాలి, ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. ప్రతి దినము కూడా దేవునిలో అనేకుల కొరకు ప్రార్థించి పురిగొల్పగలిగిన వారిగా మనం ఉండాలి. అలా మనం జీవించేటట్లుగా దేవుడు మనకి కృపను అనుగ్రహించునుగాక. ఆయన మార్గాల విషయం ఆయన బోధించినప్పుడు ఆ మార్గాలు మనం అనుసరించి నడిస్తే యుద్ధాలు ఆగిపోతాయి. ఆమె చెప్పండి. యుద్ధ భూమిగా ఉన్నటువంటి పరిస్థితులు మార్చబడతాయి. ఆమె చెప్పండి. అక్కడ చూసాం కదా, యుద్ధాలు చేయడం మానేశారంట, నాగటి నక్కులుగా చేశారంట కత్తులను. వారందరూ కూడా ఎంతగా దేవునిలో బలపరచబడ్డారు, వారందరూ ఏ విధంగా దేవునిలో నింపబడ్డారో మనకి కనబడతా ఉంది. వీటి గురించి మనం కొంచెం ధ్యానించినట్లయితే, ఆ నాగటి నక్కులు మందిరానికి వస్తే, పర్వతానికి వస్తే, దేవుడు మనకు వాక్యాన్ని బోధిస్తే, ఆ బోధన మనం వింటే మన జీవితంలో ఉన్న పరిస్థితులన్నీ మారణాయుధాలేక ఉండకుండా మారణాయుధాలన్నీ మారిపోవును గాక. ఆమె చెప్పండి గట్టిగా. ప్రతి మారణాయుధాలు మార్చబడును గాక. ఆమె చెప్పండి. మారణాయుధాలు అనేది ఇక వినబడదు. ప్రతి కుటుంబంలో సమాధానమే జయం కలుగును గాక. ప్రతి ద్రాక్ష చెట్టు కింద, ప్రతి అంజూర చెట్టు కింద ప్రతి ఒక్క ప్రజలు నిర్భయంగా నివాసం చేస్తారు. గట్టిగా ఆమె చెప్పండి. నిర్భయంగా అంటే భయం లేని వారిగా,
నివాసం చేసే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఎంతకాలం నుంచి మందిరానికి వస్తున్నాం? ఎంతకాలం నుంచి పర్వతం మీదకి వచ్చిన వారంగా ఉన్నాం? మందిరంలో ఉన్నవారిగా ఉన్నా, ఉపదేశం విన్నవారిగా ఉన్నా, వాక్యాన్ని విన్నవారిగా ఉన్నా, రూపాంతరం చెందకుండా మనం ఉంటే, రూపాంతరం అనుభవంలోకి మనం రాకుండా ఉంటే, ఎంత భక్తి చేసినా, ఎంత వాక్యం విన్నా, ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమే. మనము దేవుని సన్నిధికి వచ్చిన మనం పర్వతపు అనుభవంలోకి వచ్చి, దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం మందిరపు అనుభవంలోకి వచ్చి, దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం వాక్యపు అనుభవంలోకి వచ్చి, దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం ఆయన బోధించే మార్గాల అనుభవంలోకి వచ్చి, ఆత్మీయంగా మనం ప్రతిదినము ఉన్నతమైన స్థితికి ఎదిగే వారిగా దేవుడు మార్చునుగాక. ఒక బండరాయిని శిల్పి చేతికిస్తే, శిల్పి చేతికి ఒక బండరాయిని తీసుకొచ్చి ఇస్తే దానిని చెక్కడం మొదలు పెడతాడు. దాన్ని ప్రతిరోజు చెక్కుతూ ఉండగా అనుకుంటుంది, నాకెందుకు ఇన్ని దెబ్బలు, నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇన్ని బాధలు అని కృంగిపోదు, అప్పగించుకుంటుంది. అదేవిధంగా దేవుని సంధికి ఒక బండరాయిగా మనం వచ్చినప్పుడు వాక్యమైనటువంటి శిలతో, వాక్యమైనటువంటి ఉలితో, వాక్యమైనటువంటి ఆ నునుపిడి రాయిగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని చెక్కి ఒక శిల్పంగా మార్చి ఒక దినాన దేవుని ఎదుటి నిలబెట్టేటువంటి ఒక ఉన్నతమైన కృపతో దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. వాక్యము మనల్ని చెక్కుతుంది, వాక్యము మనల్ని దిద్దుతుంది, వాక్యం మనల్ని సరిచేస్తుంది. సరి చేయబడిన ఆ వాక్యానికి మనం అప్పగించుకుంటే బండరాయిగా ఉండం, ఒక అందమైన శిలగా మార్చబడితే అందరూ చూసి అంటారంట, ఒకప్పుడు బండరాయి అండి, దారిని పోయే వాళ్ళందరూ అనుకుంటారంట, ఈ బండరాయితో ఏ ఉపయోగం లేదు, ఈ బండరాయితో ఏ రకమైన ప్రయోజనం లేదు అనుకున్నారు. కానీ చక్కగా ఒక రూపం వస్తే అందరూ చూసి అనుకుంటారు, ఎంత అందమైన రూపం వచ్చింది, ఎంత అందమైన ఆకారం వచ్చింది. ఒకప్పుడు చూసిన బండరాయేనా ఇది? ఒకప్పుడు మనం ఎందుకు పనికిరాదు, ఎవరికి ఉపయోగం లేదు అనుకున్న బండరాయేనా ఇది? ఈరోజు అనేకులు చూసి ఆశ్చర్యపడే విధంగా మార్చబడింది అని ఆ బండరాయిని ఏ విధంగా శిల్పి శిలతో చెక్కాడో అదేవిధంగా ప్రతిరోజు దేవుడు వాక్యంతో మనల్ని చెక్కుతూ ఉండగా, ఆయన మార్గాల విషయమే బోధిస్తూ ఉండగా మనమందరం కూడా ఒక దినాన రూపాంతరం చెందే అనుభవంలోకి మార్చబడుదుముగాక. రూపాంతరం చెందే అనుభవంలోకి మనం తీర్చిదిద్దబడుదుముగాక. చెక్కుతూ ఉండగా కోపం తగ్గిపోద్ది, చెక్కుతూ ఉండగా అహం తగ్గిపోతుంది, చెక్కుతూ ఉండగా ప్రతిరోజు నేను అనే స్వభావం తగ్గిపోతుంది. చెక్కుతూ ఉండగా ఒక్కొక్క వాక్యం తాకుతూ ఉండగా మనలో నేను అనే స్వభావం పోయి దేవుని స్వభావం మనలోకి వచ్చేటట్లుగా మన మార్గాలను దేవుడు సిద్ధపరచునుగాక. ఒకరోజు మనల్ని చూసినప్పుడు మనలో మనం కాదు, ప్రభువే మనకి కనిపించాలి, మనలో ప్రభువు కనిపించాలి. ఆమె చెప్పండి. ఇప్పుడు మనల్ని చూస్తున్నారా? మనల్ని చూడగానే ఏమంటారు తెలుసా? వీళ్ళలో ప్రభువు కనబడుతున్నాడండి, వీళ్ళలో దేవుని బిడ్డలండి, వీళ్ళు దేవుడి కనబడుతున్నాడు అని చెప్పగలిగే విధంగా మన ప్రవర్తన, మన పరిస్థితులన్నిటిని దేవుడు మార్చునుగాక. కోపం తగ్గిపోయి మనల్ని చూసినప్పుడు వీళ్ళలో యేసు ప్రభు కనబడుతున్నాడండి అని చెప్పగలిగే సాక్ష్యం కలిగిన వారిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ఒక వ్యక్తి, ఒక సేవ చేసిన మిషనరీ సేవ చేసిన ఒక వ్యక్తి గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఆఫ్రికా ఖండంలో నశించిపోతున్న ఆత్మలకు సువార్తను ప్రకటించాలని ఇంగ్లాండ్ నుంచి బయలుదేరి వచ్చాడు ఒక వ్యక్తి. ఇంగ్లాండ్ నుంచి ఆ వ్యక్తి బయలుదేరి వచ్చి డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ప్రదేశంలో సేవ చేయాలి, ఆఫ్రికా ప్రదేశంలో సేవను నేను అక్కడ చెయ్యాలి, అనేకుల్ని ప్రభావితం చేయాలి, అనేకుల్ని దేవుని వైపు తిప్పాలి. అసలు వాళ్ళు మార్పు చెందరు. అలాంటి ప్రజల్లోకి నేను వెళ్ళి సేవ చేయాలి. నరరూప రాక్షసులుగా ఉండేవాళ్ళు, సువార్త చెప్తేనే చంపేవాళ్ళు, సువార్తను బోధిస్తామంటేనే వాళ్ళని బ్రతకనివ్వకుండా నామరూపాలు లేకుండా చేసేవాళ్ళు. అలాంటి ప్రజల మధ్యలోకి నేను వెళ్ళి సేవ చేయాలని వెళ్ళి సేవ చేశాడు డేవిడ్ లివింగ్స్టన్. ఆయన సేవ చేసిన చాలా కాలం తర్వాత ఆఫ్రికాకి ఇంకొందరు మిషనరీలు వచ్చారు. మిషనరీలు వచ్చి ఆ ప్రాంతంలో యేసు ప్రభువుల గురించి వాక్యం బోధిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా ఉంటారు? ఆయన ప్రేమ కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా ఉంటారు? ఆయన దయ కలిగిన వాడు. ఆయన ఎలా ఉంటాడు అని అన్నీ చెప్తూ ఉండగా అక్కడ అందరూ లేచి చెప్తున్నారంట, అయ్యా, ఇలాంటి ప్రేమ కలిగిన, మీరు చెప్తున్న బోధ కలిగిన, మీరు చెప్పిన దయ కలిగిన, మీరు చెప్తున్నటువంటి ఈ ఆకారాలన్నీ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు.
మీరు ఎలా చెప్తున్నారో అలాగే జీవించిన ఒక వ్యక్తి ఉన్నాడు అంటే వెంటనే వాడు ఆశ్చర్యం, ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడని అడిగితే ఆయన సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళి చూపించారంట. డేవిడ్ లివింగ్స్టన్ సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళి, ఇదిగో ఈయనేనయ్యా, మీరు ఇప్పుడు యేసు ప్రభు ఎలా ఉంటాడని చెప్తున్నారో, ఆయన గుణ లక్షణాలు ఎలా ఉంటాయని చెప్తున్నారో, ఆయన ఎలా జీవించాడని చెప్తున్నారో, ఆ లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఈ సమాధిలో ఉన్నాడు. ఒకప్పుడు అలా జీవించాడు, ఒకప్పుడు అలా బ్రతికాడు. ఈ రోజున మేమందరం వాక్యాన్ని నమ్మాం, వాక్యాన్ని విశ్వసించాం, దేవుడిని ఆశ్రయించాడు. దానికి కారణం ఈ డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి మిషనరీ. ఈయన చేసిన త్యాగం, ఈయన చేసిన సేవ అని చెప్తూ ఉండగానే అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. దేవుని పోలికగా మారాడు ఆ పరిశుద్ధుడు. ఈ రోజున మనందరం దేవుని పోలికగా మార్చబడాలి, మనందరం దేవుని పోలికగా మార్చబడాలి. ఆయన ఎలా చనిపోయాడో తెలుసా? ఆయన ఎలా చనిపోయాడో తెలుసా? ఆఖరి క్షణం వరకు కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ 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 ఆ మోకాళ్ళ మీదనే అలా ఒరిగిపోయి తన ప్రాణాన్ని విడిచాడు. అంత సేవ చేసిన డేవిడ్ లివింగ్స్టన్, దేవుని కొరకు అనేక నశించిపోతున్న ఆత్మలను రక్షించిన ఆ సేవకుడు చివరి శ్వాస వరకు కూడా ప్రార్థనలోనే మోకాళ్ళ మీదే. మన అంతం ఎలా ఉంటుందో తెలియదు, మన ముగింపు మనకి ఎలా ఉంటుందో తెలియదు. మహిమ కలిగిన ముగింపు, మన ముగింపు ఉండాలని ప్రతిరోజు మనం కోరుకోవాలి. ఆమెను చెప్పండి. ప్రతిరోజు కూడా ప్రార్థిస్తూనే ఈ ప్రాణం విడిచిపెట్టాలని ఎప్పుడు మనం కోరుకోవాలి. మన జీవితంలో ప్రతిరోజు ప్రార్థన దాహంతో మనం ఉండాలి, ప్రార్థన ఆత్మతో మనం ఉండాలి. పర్వతము ఎక్కే అనుభవంలో మనం నడిపించబడుదుముగాక. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆయన ఎదరొక బల్ల మీద చేతులు పెట్టుకొని ప్రార్థన చేస్తూ మోకాళ్ళ మీద ఉండి అలాగే ఒరిగి ప్రాణాలు విడిచాడు. వింటుంటూనే వాళ్ళందరూ కూడా కన్నీరు పెట్టుకున్నారంట. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో దేవుని కోసం రోషంగా వాడబడ్డాడు, దేవుని కోసం రోషంగా జీవించాడు, దేవుని కొరకే తన తనువును వాడాడు, ఆయన కోసమే తన జీవితాన్ని ప్రాణత్యాగం చేశాడు. ఈ రోజున ఇలాంటి ఆయన మార్గాల్లో మనం నడిపించబడే వారిగా దేవుడు మనకి కృపను అనుగ్రహించునుగాక. ఆ డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి ఒక మాట మనం చెప్పుకోవాలంటే, ఆయన దగ్గర ఒక గొర్రె ఉండేది. ఏముండేదండి చెప్పండి అందరు గట్టిగా. ఆయన దగ్గర ఒక గొర్రె ఉండేది. ఆ గొర్రెను ఇంగ్లాండ్ దేశం నుంచి బాగా బలిష్టమైన గొర్రెను తెచ్చుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ఆఫ్రికా దేశంలో ఆ అడవుల్లో ఉండాలి, ఆ ఖండంలో ఉండాలి. ఎక్కడికి వెళితే ఏ పూట ఏ ఆహారం దొరుకుతుందో, ఎలాంటి ఆహారం దొరుకుతుందో తెలియదు. కానీ ప్రతిరోజు ఆ గొర్రెని పెంచుకుంటూ ఆ గొర్రెలో నుంచి వచ్చిన ఆ పాలును తాగి తన కడుపు నింపుకుంటా ప్రయాసపడుతుండేవాడు. కనబడ్డ వాళ్ళందరూ సువార్త చెప్పేవాడు. ఒకచోట ఇలాగే ట్రైబల్ ప్రాంతానికి వెళ్ళాడు. ట్రైబల్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ మిషనరీ సువార్త బోధించాలని ఆ ట్రైబల్ ఏరియాలో ఉన్న ఒక మనిషి దగ్గరికి వెళ్ళి అడిగితే, ఆ నాయకుడిని అడిగితే, పర్మిషన్ ఇవ్వండి అయ్యా, కొంచెం లోపలికి గూడెంలోకి వెళ్తాం, గూడెంలోకి వెళ్ళి అక్కడున్న వాళ్ళకి నేను సువార్తను ప్రకటిస్తా, యేసుక్రీస్తు గురించి ప్రకటించి బోధిస్తా అని చెప్తే వాళ్ళు అన్నారంట, సరే నిన్ను పంపిస్తానయ్యా, నిన్ను పంపిస్తే నాకేమిస్తావు అని అడిగాడు. ఆయన దగ్గర ఏమీ లేవు, డబ్బులు లేవు, ఏ రకమైనటువంటి వస్తువులు లేవు, అన్నీ కోల్పోయాడు. ఆయన దగ్గర ఉన్నదల్లా ఒక గొర్రె. ఆయన అన్నాడంట, లోపలికి పంపిస్తా, లోపలికి పంపించి నువ్వు సువార్త చెప్పడానికి అవకాశం ఇస్తా, నాకేమిస్తావు అని అంటే, నా దగ్గర ఏమీ లేదయ్యా అన్నాడు. అయితే ఇదిగో నీ దగ్గర ఒక గొర్రె కనపడుతుంది కదా, ఆ గొర్రెని నాకు ఇచ్చేయి, నేను నీకు లోపల పంపిస్తానన్నాడు. ఆయనకి ఆహారానికి ఆ గొర్రె పాలు తాగి ఆయన బ్రతుకుతున్నాడు. ఆహారానికి మూలమైన ఆ గొర్రెని ఆయనకి ఇచ్చేసి సువార్త ప్రకటించాలా, లేకపోతే సువార్త ప్రకటించబోతే పర్వాలేదు, నా ఆహారం ఉంటే చాలు అని వెనక్కి వెళ్ళిపోవాలా? ఏమాత్రం కూడా ఆయన ఆలోచించుకోకుండా తన దగ్గర ఉన్నటువంటి తన జీవనాధారమైనటువంటి ఆ గొర్రెను ఆ నాయకుడికి అప్పగించేస్తే ఆయన ఒక కర్ర ఇచ్చాడంట, చేతి కర్ర. ఈ కర్రని నా గూడెంలోకి వెళ్ళి తీసుకొచ్చి చూపించు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను లోపలికి రాణిస్తారు, నాయకుడు పంపించాడని చెప్పి అర్థం చేసుకుంటారు అనగానే ఆ గొర్రెని ఆయనకి ఇచ్చేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళి ఆ కర్రను పట్టుకుని లోపలికి వెళుతుండగానే అందరూ కూడా ఈ డేవిడ్ లివింగ్స్టన్ గారి దగ్గరికి వచ్చి నిలబడితే ఒక్కొక్కరికి దేవుని సువార్తను బోధిస్తూ ఆ ప్రాంతంలో ఉండిపోయాడు. ఆయనకి జీవనాధారం లేదు, కానీ సువార్త విన్న వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిక్కుకు వెళ్ళి ఏ చెట్టుకు ఏ ఫలం కాస్తుందో వాటిలన్నిటిని తెంచుకొని వచ్చి ఆయన ముందు ఆహారంగా పెట్టారు. దేవునికే మహిమ కలుగును గాక. మనము దేవుని పని చేస్తే దేవుడే మనల్ని పోషిస్తాడు. ఆమెను చెప్పండి.
మనము దేవుని పని చేస్తే దేవుడే మనల్ని సంరక్షిస్తాడు. ఆమేన్ చెప్పండి. మనము దేవుని పని చేస్తే ఆ దేవుడే మన కోసం నిలిచి మనం ఊహించని కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆ డేవిడ్ లివింగ్స్టన్ గారి జీవితంలో ఊహించని రీతిగా అక్కడ సేవ చేశాడు, అనేకుల్ని ప్రభావితం చేశాడు. అనేకులు ఒకప్పుడు నరరూప రాక్షసులుగా ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు వారు జీవించేవారిగా వారిని వాక్యము ద్వారా సరిచేయించాడు. ఈ రోజున పర్వతం ఎక్కుతున్నామా? పర్వతం ఎక్కి అనుభవంలోకి వస్తున్నామా? దేవుని కోసం నేను ఏదైనా చెయ్యాలి, దేవుని కోసం నేను ఏదైనా నిలబడాలి, దేవుని పని కోసం నేను ఏదైనా పూనుకోవాలి అనే ఆశ మనలో ఉండి దేవుని కొరకు ఏదైనా చెయ్యాలనే తపన మనలోకి వస్తుందా? పర్వతం ఎక్కి అనుభవంలోకి వస్తున్నామా? వాక్యాన్ని బోధించే అనుభవంలోకి వస్తున్నామా? ఆ విన్న వాక్యాన్ని దేవుడు మన మార్గాలు చూపించిన మార్గాల్లో నడిపించగలిగిన వ్యక్తులుగా మార్చబడుతున్నామా? ఒక్క క్షణం మనం ఆగి ఆలోచన చేసుకొని ఆ మార్గాల్లో దేవుడు మనల్ని నడిపించేటట్లు సహాయం చేయనుగాక. బోధ మనల్ని రూపాంతర అనుభవంలోకి నడిపిస్తుంది. అందుకే వాక్యం చదవాలి, అందుకే వాక్యం వినాలి, అందుకే వాక్యాన్ని ధ్యానించాలి. ఆ వాక్యం చదవగా వినగా మనలో ఉన్న కోపం, మనలో ఉన్నటువంటి అసూయ, మనలో ఉన్నటువంటి ద్వేషం, మనలో ఉన్నటువంటి కక్షలు, మనలో ఉన్నటువంటి పగలు అన్నీ కూడా తొలగించబడి మనము రూపాంతర అనుభవంలోకి నడిపించబడేట్లు దేవుడే సహాయం చేయనుగాక. చివరికి ఒక మాట మీకు చూపించి ముగిస్తా. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. ఆ మాట చదవండి, చదివి బైబిల్ మూసేసేయండి. ఇక యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. మరియు ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ మాట అందరు జాగ్రత్తగా వినండి. ఎత్తైన దేవదారు వృక్షపు పై కొమ్మ ఒకటి నేను తీసి దానిని నాటుతాను, పైగా ఉన్న దాని శాఖలలో లేత దానిని త్రుంచి అత్యున్నత పర్వతం మీద నేను దానిని నాటుతాను. అందరు ఆమెను చెప్పండి, తలపైకి ఎత్తండి. ఇక కొన్ని నిమిషాలు ఈ మాటను నేను చెప్పి మీకు ముగించేస్తాను. దేవదారు వృక్షం దేవుడు సెలవిస్తున్నాడు. దేవదారు వృక్షం యొక్క చిన్న కొమ్మను తుంచి, దేవదారు వృక్షం ఒక చిన్న కొమ్మను తుంచి దాన్ని నాటుతున్నాడు. వినండి ఈ మాట జాగ్రత్తగా. చిన్న కొమ్మను తుంచి అది నాటితేనంట అది పర్వతం మీద మహావృక్షంగా మార్చబడుతుంది. గట్టిగా ఆమెను చెప్పండి, గట్టిగా ఆమె చెప్పండి మరొకసారి. జీవనం కోసం ప్రతిరోజు కూడా మనం ప్రయత్నాలు చేస్తున్నాం, ప్రతిరోజు ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నాం. అయితే చిన్న కొమ్మగా దేవుడు మనల్ని నాటాడు మందిరంలో, చిన్న కొమ్మగా నాటాడు సేవలో, చిన్న కొమ్మగా మనల్ని నాటాడు సంఘంలో, చిన్న కొమ్మగా నాటాడు మనల్ని ఒక కుటుంబంలో, చిన్న కొమ్మగా నాటాడు ఒక ఇంటిలో. అయితే ఆ చిన్న కొమ్మగానే ఉండడం కాదు, చిన్న కొమ్మ శాఖలుగా విస్తరించబడాలి. ఆమెను చెప్పండి. చిన్న కొమ్మ మహావృక్షంగా మార్చబడాలి. ఆమెను చెప్పండి. ఆ చిన్న కొమ్మే దేవదారు మ్రానుగా శాఖలుగా అది విభాగింపబడి కొండలను కప్పేంతగా ఆ కొమ్మ మార్చబడునుగాక. కొండలను కప్పేంతగా ఆ శాఖలుగా అది విభాగింపబడేట్లు దేవుడు సహాయం చేయనుగాక. ఈ రోజున మనలను చిన్న సంఘంలో చిన్న కొమ్మగా నాటాడా? చిన్న సంఘంలో లేత కొమ్మగా చిన్న మొక్కగా నాటాడా? ఏదోలేండి చిన్న సంఘం, ఏదోలేండి చిన్న కొమ్మ, ఏదోలేండి చిన్న బ్రతుకు అని కాదు. ప్రతిరోజు కూడా మనము ఈ చిన్న కొమ్మే ఎదిగి 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 మహావృక్షంగా విస్తరించేటట్లుగా, కొండను కప్పేటట్లుగా, గుబురుగా మార్చబడేటట్లుగా, శాఖలుగా విభాగింపబడేటట్లుగా దేవుడు పరిచర్యను విస్తరింపజేయునుగాక. దేవుడు కుటుంబాలను విస్తరింపజేయునుగాక. దేవుడు మీ వ్యాపారాలను విస్తరింపజేయునుగాక. దేవుడు మీ ఉద్యోగాలను విస్తరింపజేయునుగాక. ఒకప్పుడు చిన్న వ్యాపారమేనండి, ఈ రోజున అది మహావృద్ధిలోకి వచ్చేట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఒకప్పుడు చిన్న ఉద్యోగమేనండి, చిన్న సంపాదనేనండి, దేవుడు తుదకది మహాభివృద్ధిలోకి దేవుడు నడిపించబోతున్నాడు.
ఈ రోజున ఏ పని చేసినా నా చిన్న పని అండి, చిన్న సంపాదన అండి, చిన్న ఇల్లు అండి, చిన్న కుటుంబం అండి అని అనుకుంటున్నాం. ఆ కుటుంబాన్ని దేవుడు విస్తరింపజేసి, ఆ సంపాదనని దేవుడు విస్తరింపజేసి, ఆ జీతాన్ని దేవుడు విస్తరింపజేసి మహా అభివృద్ధిలోకి దేవుడు నడిపించునుగాక. పర్వతం మీదకు వచ్చిన వారు ఎవరు కూడా నష్టపోయినట్లుగా దేవుడు చేయడు. పర్వతంలోకి మనం వస్తే శాఖోపశాఖలుగా అభివృద్ధి. పర్వతం మీదకి మనకు వస్తే ఈ రోజున దీన స్థితిలో ఉండొచ్చు, ఈ రోజున చిన్న కొమ్మలాగా ఉండొచ్చు, ఈ రోజున గుర్తింపు లేని స్థితిలో ఉండొచ్చు, ఈ రోజున ఎవరు కూడా మనల్ని ఏ రకంగా పట్టించుకునే స్థితిలో ఉండొచ్చు. కానీ రావలసిన చోటుకు మనం వచ్చాం, పర్వతం మీదకు మనం వచ్చాం, ప్రతిష్టతలకు మనం వచ్చాం, యాకోబు దేవుని మందిరానికి మనం వచ్చాం. ఆయన సన్నిధిలోకి వచ్చిన మనలను ఈ రోజున చిన్న కొమ్మగా నాటాడేమో, ఒక దినాన మహావృక్షముగా దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టునుగాక. తప్పక దేవుడు శ్రేష్టమైన వారిగా మిమ్ములను మీ కుటుంబాలను మార్చునుగాక. శ్రేష్టమైన ఆశీర్వాదాలతో దేవుడు నింపునుగాక. శ్రేష్టమైన ఆశీర్వాదాలను దేవుడు మీ కుటుంబాల పైన కొమ్మరించునుగాక. అట్టి ఆశీర్వాదాలకు మనం వారసులుగా మార్చబడాలని ఒక ఆశ కలిగి ఉంటే చిన్న కొమ్మే, చిన్న ఉద్యోగమే, చిన్న వ్యాపారమే, చిన్న సేవే, కానీ దేవుడు మహా అభివృద్ధిలోకి దేవుడు నడిపించునుగాక. ఈ రోజున మన పిల్లలు చిన్నపిల్లలే, ఒక దినాన వారి భవిష్యత్తు భావితరాలకు దీవెనకరంగా దేవుడు మార్చునుగాక. మన బిడ్డలు దేవుని కొరకు పనికొచ్చే సాధనాలుగా దేవుడు మార్చునుగాక. మన బిడ్డలను లోకములోనికి గనులకు కలిగినటువంటి పేరు చేత, ప్రఖ్యాతి చేత దేవుడు మన బిడ్డలను నింపునుగాక. అట్టి కృప మన బిడ్డలకి కలిగేటట్లుగా ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఎవరికి వారమే, అయ్యా ఇంతవరకు మేము యాకోబు దేవుని మందిరానికి వస్తున్నాం, యెహోవా పర్వతానికి వస్తున్నాం. ఎవరికి వారి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు అందరూ మోకరించండి. ఎంతవరకు దేవుడు మనతో 3 వారాలుగా మాట్లాడుతూ వస్తున్న ప్రతి మాట ఒక క్షణం దేవుని సన్నిధిలో ఎవరికి వారే జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకోండి. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు వెళ్ళుదము రండి అని అనేకులు బయలుదేరి వస్తున్నారే. ఈ రోజున చిన్న కొమ్మగానే ఉన్నాం, ఈ రోజున చిన్న కొమ్మగానే ఉన్నాం, ఈ రోజున చిన్న కొమ్మగానే మన ఆలోచనలు ఉన్నాయి, కానీ మహాభివృద్ధిలోకి దేవుడు నడిపించబోతున్నాడు. ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. పర్వతానికి వచ్చాం ప్రభువా, మందిరానికి వచ్చాం ప్రభువా, యెహోవా పర్వతం మీదకి వచ్చాము ప్రభువా, దేవుని మందిరానికి వచ్చామయ్యా. ఇక్కడ మా నిందలన్నిటినీ కొట్టివేయండి అయ్యా, ఇక్కడ మా నిందలన్నిటినీ కొట్టేయండి ప్రభువా, మా బాష్ప బిందువులన్నిటిని తుడిచివేయండి ప్రభువా, మా అవమానాన్ని తొలగించండి ప్రభువా. ప్రార్థన చేసుకోండి. దేవుడు ఒక చిన్న కొమ్మలాగా తీసుకొచ్చాడేమో, ఇక్కడికి దేవుడు ఒక చిన్న కొమ్మలాగా తీసుకొచ్చాడేమో. మిమ్మల్ని ప్రభువు ఇక్కడ నాటబోతున్నాడు. దేవుడు మహావృక్షంగా మిమ్మల్ని మార్చబోతున్నాడు. మీరు మహావృక్షంగా మారబోతున్నారు. మహావృక్షంగా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. శ్రేష్టమైన దేవదారు వృక్షంలాగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన చేసుకోండి. ప్రభు సన్నిధిలో సమాధానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. యుద్ధాయుధాలు, మారణాయుధాలు అన్నిటినీ దేవుడు తొలగించబోతున్నాడు. ఒకప్పుడు మారణాయుధాలు, ఇక యుద్ధాలు లేవు. ఆ మారణ ఆయుధాలని నాగటి నక్కులుగా, అంటే కూరగాయలు కోసే కత్తులుగా మార్చబోతున్నాడు. ఒకప్పుడు మనుషుల్ని చంపే కత్తులు, ఒకప్పుడు మనుషుల్ని చంపడానికి ఉపయోగించే మారణ ఆయుధాలు, ఇప్పుడు ఆ మారణ ఆయుధాలు దేనిగా మార్చబడబోతున్నాయి తెలుసా? ఆ మారణ ఆయుధాలు కూరగాయలు కోసుకునే కత్తులుగా దేవుడు మారుస్తున్నాడు. ఒక్క క్షణం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మారణ ఆయుధాలు అన్నిటిని తొలగించండి అయ్యా. ఎక్కడ చూసినా సమాధానం, 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 సమాధానమే ఎలాలి. ఎవరికి వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు వెళ్ళుదము
రమ్మని జనులు అనుకుంటున్నారు. ఆ పర్వతానికి వస్తే దేవుడు మరణాన్ని మృంగివేసి జీవాన్ని ప్రసాదిస్తాడు. ఆ పర్వతానికి వస్తే ప్రతివాని బాష్ప బిందువులను దేవుడు తుడిచివేస్తాడు. ఆ పర్వతానికి వస్తే నిందలు అవమానాలు దేవుడు కొట్టివేస్తాడు. అక్కడికి వస్తే దేవుడు మనకి బోధిస్తాడు. అక్కడికి వస్తే దేవుడు మనకి వాక్యాన్ని ప్రకటిస్తాడు. అక్కడికి వస్తే ఆయన మార్గాల్లో మనం నడుచుకునేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. సమాధానం అక్కడికి వస్తే స్థాపించబడుతుంది. ఆ పర్వతానికి ఎవరైతే వస్తారో వారిని దేవదారు వృక్షము యొక్క ఒక చిన్న కొమ్మను తీసుకొని వచ్చి నాటితే అది దేవదారు మ్రానుగా మారినట్లు శాఖోపశాఖలుగా విభాగింపబడి అభివృద్ధి పొందినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం. ఈ రోజున శాఖోపశాఖలుగా మీ కుటుంబం ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, విస్తరించబడాలి. ఈ స్థలమందు దేవుడు మిమ్ములను మనలందరినీ అభివృద్ధి చేస్తున్నాడు, విస్తరింపజేస్తున్నాడు. ఈ స్థలమందు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఘనపరచబోతున్నాడు. మొదట కొద్దిగా ఉండొచ్చు, మొదట చిన్న కొమ్మగా ఉండొచ్చు, తుదకు మహా అభివృద్ధిని దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మహా అభివృద్ధిని దేవుడు కలుగు చేయబోతున్నాడు. 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 ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. మీ కొరకు ఒక ప్రార్థన చేయబడుతుంది. ఎవరి కొరకు ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. అవును దేవా తండ్రి ప్రభా, అయా నీవే దేవా తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరికి నాయన తండ్రి ప్రభా గొప్ప దేవా తండ్రి ప్రభా, అయా వారి ఈవులను బట్టి ప్రభా నీవు దయచేయి ఉన్నావు తండ్రి. స్తోత్రములు తండ్రి ప్రభా, మీకే వందనములు, స్తోత్రములు దేవా తండ్రి. అయా అవును దేవా ప్రభా, నీవే ప్రభా ప్రతి ఒక్కరికి దేవా తండ్రి ప్రభా మహాభివృద్ధిని దేవా తండ్రి ప్రభా దయచేస్తున్నావు. నమ్ములాగన ప్రభా మాకు సహాయం దయచేయం దేవా తండ్రి. స్తోత్రములు తండ్రి ప్రభా, అట్టి విశ్వాసంతో ప్రభా మేము తండ్రి ప్రభా కొనసాగపోవడానికి సహాయం దయచేయం దేవా తండ్రి. స్తోత్రములు దేవా తండ్రి ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, దేవా తండ్రి అయా నిండు మోకాళ్ళ మీద ప్రభా అయా ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దేవా తండ్రి. స్తోత్రములు దేవా తండ్రి ప్రభా. అవును దేవా, చిన్న కొమ్మ వలె ప్రభా, చిన్న మొక్క వలె ఉన్న దేవా తండ్రి ప్రభా, అది నాయనా దేవా తండ్రి ప్రభా నీవే ఎత్తైన కొండ మీద నాయన తండ్రి ప్రభా అయా నిలబెడతామని నమ్ముచున్నాం తండ్రి. స్తోత్రములు దేవా తండ్రి ప్రభా. అయ్యా దానిని బట్టి ప్రభా మహాభివృద్ధిని అనుగ్రహించి దేవా తండ్రి దేవదారు వృక్షం దేవా తండ్రి ఎంతైతే నాయన తండ్రి విస్తరింపజేయలాగిన ప్రభా, ప్రతి ఒక్క పక్షి నాయన తండ్రి ప్రభా దానిలో గూడు కట్టుకునేలాగిన ప్రభా నీవు ఏ విధంగా ప్రభా అయా వాగ్దానం ఇచ్చావో దేవా తండ్రి ప్రభా అటు రీతిగా దేవా తండ్రి ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కొమ్మని ప్రభా చిగురిని దేవా తండ్రి ప్రభా అయా వారిని బట్టి ప్రభా ఈ లోకంలో ప్రభా ఎంతమందికి నాయన నీవు దారి చూపాలనుకుంటున్నావు ప్రభా, సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు ప్రభా. అయా వారిలో దేవా తండ్రి ప్రభా ఎంతమంది దేవా తండ్రి ప్రభా సహాయం కలిగేలాగిన ప్రభా ఎదురు చూస్తున్నారా దేవా తండ్రి ప్రభా. స్తోత్రములు ప్రభా. అయా తండ్రి ప్రభా మీకే వందనములు. స్తోత్రములు ప్రభా. అయా వారి ఎదురు చూపులకు ప్రభా నీవే సమాధానం అనుగ్రహించు దేవా తండ్రి. స్తోత్రములు దేవా తండ్రి ప్రభా. అయా ప్రతి ఒక్కరు ప్రభా అయా ప్రభా వారి వైపు చూచి నాయన దేవా తండ్రి ప్రభా దేవుని బిడ్డగా ప్రభా ఎదుగుచున్నందుకు ప్రభా మీకే స్తుతులు, స్తోత్రములు దేవా తండ్రి. స్తోత్రములు ప్రభా. అయా మీకే వందనములు. స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా. అయా ఇటువంటి భాగ్యం దేవా తండ్రి ప్రభా ఎంతో మందికి లేదు కదా నాయన తండ్రి ప్రభా. అటువంటి గొప్ప భాగ్యమును దేవా తండ్రి ప్రభా నీవే దేవా తండ్రి ప్రభా మాకు అనుగ్రహించినందుకు వందనములు. స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానములు
బట్టి ప్రభా ప్రతి ఒక్కరికి నాయన దేవా తండ్రి ప్రభా అయా నెరవేర్చిన దేవా తండ్రి స్తోత్రములు 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 దేవా తండ్రి ప్రభా మీకే వందనములు స్తోత్రములు దేవా తండ్రి. అవును దేవా తండ్రి ప్రభా ఎప్పుడూ దేవా తండ్రి విడనాడలేదు కదా నాయన తండ్రి స్తోత్రములు 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 ప్రభా తండ్రి మర్చిన తండ్రి విడిచిన దేవా తండ్రి ప్రభా నీవు ప్రభా నీ చెయ్యి విడవనన్న దేవక తండ్రి స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా మేము దేవా తండ్రి అయోగ్యులము అభాగ్యులము దేవా తండ్రి, కానీ దేవా తండ్రి నీవే మమ్మల్ని ప్రభా అయా నీ చెంతన నీ రెక్కల చాటున ప్రభా మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు వందనములు స్తోత్రములు 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 ప్రభా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం దేవా తండ్రి స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా మా క్రియలను బట్టి అసలే కాదు కదా నాయన దేవా తండ్రి ప్రభా, కేవలం ప్రభా అయా నీ యొక్క కృపను బట్టి ప్రభా. అవును కదా నాయన తండ్రి స్తోత్రం ప్రభా, నీ యొక్క కృపను బట్టి ప్రభా మీరే ప్రభా మాకు దేవా తండ్రి ప్రభా అత్యున్నత ప్రభా తండ్రి ప్రభా శిఖరములు ప్రభా అక్కడ మమ్మల్ని నిలబెట్టి దేవా తండ్రి మమ్మల్ని మాదిరిగా నిలబెట్టేలాగా మీరే సహాయం దయచేస్తారని వేడుకుంటున్నాం దేవా తండ్రి స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవా ప్రభా అయా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడుకున్న ప్రతి ఒక్కరిని దీవించము ఆశీర్వదించము దేవా తండ్రి ప్రభా. అయా నీవు ఇచ్చిన వాక్యమును బట్టి ప్రభా అయా వారికి ప్రభా ఏ విధంగా వారి మనసుకి ప్రభా అది హత్తుకున్నదో దేవా తండ్రి మాకైతే తెలియదు, కానీ దేవా ప్రభా ప్రతి ఒక్కరూ ప్రభా వాక్యాన్ని బట్టి ప్రభా ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కలాగానే అర్థం చేసుకుంటారు కదా నాయన తండ్రి ప్రభా. అటు రీతిలో దేవా తండ్రి ప్రభా వారికి ప్రభా వాక్యము హత్తుకుని ప్రభా దానిని బట్టి నడుచులాగానే సహాయం దయచేయం దేవా తండ్రి స్తోత్రములు స్తోత్రములు ప్రభా మీకే వందనములు స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా ఎంతమంది అవసరతలతో వచ్చి ఉన్నారు ప్రభా వారిని ప్రభా అయా వారి మనసుని ఎరిగిన దేవా మీకే వందనములు స్తోత్రములు 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 ప్రభా. అయా వారి యొక్క అవసరతలు తీర్చి తండ్రి ప్రభా వారి ప్రతిరోజు ప్రభా దినములో దేవా తండ్రి ఏమైతే కావాలో దేవ ప్రభా వాటిని సమకూర్చిన దేవా తండ్రి స్తోత్రములు స్తోత్రములు ప్రభా మీకే వందనములు స్తోత్రములు ప్రభా. అయా కూటికి కానీ ప్రభా నీటికి కానీ ప్రభా అయా ఎంతోమంది నోచుకొని వారు చాలామంది ఉండగా దేవా తండ్రి ప్రభా నీవే నాయన దేవా తండ్రి ప్రభా వారికి నాయన తండ్రి ప్రభా నీడగా ఉండి ప్రభా అండగా ఉంటాను నమ్ముచున్నాం దేవా తండ్రి స్తోత్రములు స్తోత్రం ప్రభా మీకే వందనములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అయా నాయన తండ్రి ప్రభా పెద్దవారు దేవా తండ్రి ప్రభా గర్భిణీ స్త్రీలు తండ్రి ప్రభా ఎంతమంది అయితే ఉన్నారో ప్రభా వారి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం తండ్రి స్తోత్రములు స్తోత్రం ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా ప్రాణం పోసే దేవుడు నీవే కదా నాయన తండ్రి ప్రభా మీకే వందనములు స్తోత్రములు ప్రభా. అయా తండ్రి ప్రభా నీ యొక్క రూపంలో మమ్మల్ని అందరినీ చేకున్నందుకు వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అయా ప్రతి ఒక్క దానికి నీ మాటతో ప్రభా నీ వాక్కుతో దేవ ఇచ్చావు దేవా తండ్రి ప్రభా అది అలా జరుగునని ప్రభా జరిగిన, కానీ దేవా తండ్రి ప్రభా ఎంతో మిక్కిలి ప్రేమతో ప్రభా మాపై దేవా తండ్రి ప్రభా మాపై ఉంచి తండ్రి మమ్మల్ని చెక్కినందుకు వందనములు స్తోత్రములు 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 ప్రభా. అటు రీతిగా దేవా తండ్రి గర్భిణీ స్త్రీలను తట్టి ప్రభా అయా వారికి బిడ్డని ముట్టి స్వస్థపరిచి నాయన దేవా తండ్రి ప్రభా ఎవరెవరికి దేవా తండ్రి ప్రభా ఎటువంటి అనారోగ్యాలు ఉన్నాయో ప్రభా వారిని అందరినీ స్వస్థపడతాము నమ్ముచున్నాం తండ్రి స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవ ప్రభా ముసలివారు దేవా తండ్రి ప్రభా ఎంతో దేవా తండ్రి అయా దేవ ఈ కాలమును బట్టి కాలరీతిగా కానీ దేవా తండ్రి ప్రభా అయా వయసుని బట్టి కానీ దేవా తండ్రి ప్రభా ఎటువంటి ప్రభా బలహీనతతో కూడి ఉన్నారో ప్రభా బలహీనత తీసివేయం తండ్రి ప్రభా వారికి అదే బలంగా ప్రభా జయను అనుగ్రహిస్తాను నమ్ముచున్నాం తండ్రి స్తోత్రములు స్తోత్రం ప్రభా. ప్రభా విద్య అభ్యసించిన వారిని ప్రభా జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా ఎగ్జామ్స్ కోసం ఎదురు చూసిన వారిని ప్రభా అయా జ్ఞాపకం చేసుకుని దేవ తండ్రి స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అయా వారికి జ్ఞానంలో ప్రభా నీవే తోడుగా ఉండవు దేవ తండ్రి ప్రభా మొదటి నుంచి నాయన తండ్రి ప్రభా ఆది నుంచి నాయన తండ్రి ప్రభా జ్ఞానము ప్రభా ఉంది అని సెలవిచ్చిన దేవా వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. జ్ఞానము దేవా తండ్రి ప్రభా మాకు అనుగ్రహించు తండ్రి స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవ గొప్ప రాజైన సొలొమోను మహారాజుకి ఇచ్చావు తండ్రి ప్రభా అయా చిన్న వయసులోనే దేవా తండ్రి నీ యొక్క గొప్ప జ్ఞానం అనుగ్రహించి ఉన్నావు దేవా తండ్రి స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అయ్యా మాకు కూడా దేవా తండ్రి ప్రభా ఎటువంటి ప్రభా అయా తండ్రి ఏ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ప్రభా మాకు అనుగ్రహించు తండ్రి స్తోత్రములు స్తోత్రములు ప్రభా. మాటను బట్టి చేతను బట్టి కాదు కదా నా తండ్రి ప్రభా ప్రభా మా క్రియలను బట్టి కూడా ప్రభా ఎవరు ప్రభా ఎటువంటి నొప్పి ప్రభా ఎటువంటి బాధ పడకుండా దేవా తండ్రి ప్రభా నీవే అనుగ్రహించు తండ్రి స్తోత్రములు స్తోత్రములు ప్రభా ప్రభా.
మాట పెరగకుండా దేవా తండ్రి ప్రభా అయా ఎవరైతే ఉన్నారో దేవా తండ్రి ప్రభా వారి యొక్క ప్రభా వారి సమాధానాన్ని అనుగ్రహించు దేవండి. స్తోత్రం తండ్రి ప్రభా. ఎంతో మంది కుటుంబాలు దేవా తండ్రి ప్రభా కలహాలతో కూడుకొని ఉన్నాయి దేవా తండ్రి ప్రభా. అటువంటి గారి కుటుంబాల్లో దేవా తండ్రి ప్రభా సమాధానం అనుగ్రహించు దేవా తండ్రి. స్తోత్రములు తండ్రి ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, నీ యొక్క వాక్యం తండ్రి, నీ యొక్క మాటే కదా నాయన కదరా నెమ్మది కలుగు చేసేది దేవా తండ్రి. స్తోత్రం ప్రభా. అటువంటి నెమ్మది నాయన తండ్రి అటువంటి కుటుంబాలకి ప్రభా అనుగ్రహించు దేవా తండ్రి. స్తోత్రములు ప్రభా. మీకే వందనములు స్తోత్రములు ప్రభా. అయా ప్రభా అయ్యా నీ శిష్యులను దేవా తండ్రి ప్రభా ఏ విధముగా అర్థం చేసుకుని ప్రభా నీ యొక్క పిలుపుకి పిలిచావో దేవా తండ్రి ప్రభా, మేము కూడా దేవా తండ్రి ప్రతి ఒక్కరిని అర్థం చేసుకునేలాగా సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రములు ప్రభా. మీకే వందనములు స్తోత్రములు ప్రభా. అదే విధముగా నాయన తండ్రి ప్రభా అయా ఈ యొక్క చిన్న సంఘమును ప్రభా, మరి ముఖ్యంగా ప్రభా ఈ యొక్క సంఘమును దేవా తండ్రి నడిపిస్తున్న ప్రభా యాజకుల యొక్క కుటుంబాలని ప్రభా యాజకుల్ని ప్రభా నీవే ప్రభా మెండుగా దేవా తండ్రి ప్రభా, నిండుగా దేవా తండ్రి ప్రభా మేలైన గొప్ప కార్యములు జరిగించిన ఆయన తండ్రి ప్రభా, వారిని బట్టి ప్రభా ఎన్నో కుటుంబాలకి ప్రభా అయా ప్రభా మహాభివృద్ధిని అనుగ్రహిస్తారని నమ్ముచున్నాం తండ్రి. స్తోత్రములు ప్రభా. అవును దేవా, ఒక మాదిరిగా ప్రభా అయా ఈ యొక్క మూల ప్రభ ప్రాంతంకు తీసుకొని వచ్చి నాయన తండ్రి ప్రభ అన్నీ వదులుకుని దేవా తండ్రి ప్రభ నీవు వారికి దేవా తండ్రి ప్రభ మార్గంను చూపించి ఉన్నావు కదా నాయన దేవా తండ్రి ప్రభ. వారి మార్గంలో ప్రభ ముళ్ళున్న వాళ్ళంతే పూలు పాన్పుందా ప్రభ తెలియదు, కానీ దేవా ప్రభ నీవే వారి చేతిని పట్టుకుని నడిపించమని ప్రభ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రములు ప్రభ. అటు రీతిగా ప్రతి ఒక్కరిని ప్రభ దీవించి ఆశీర్వదించి నాయన తండ్రి ప్రభ ప్రతి ఒక్కరికి మేలుతో ప్రభా నాయన తండ్రి నింపుమని ప్రభా యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరము మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన సన్నిధిలో కూడిన ప్రతి వానికిని వారి కుటుంబాలకును ఈ వారమంతా అయిన కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి అందరికీ వందనాలండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.